ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమయ్యేట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనంలో శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఆలోకించడు, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకబడిన కదా. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరంగా కనబడలేదు, ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమును ఇచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా మీ ప్రేమ కృపను నిరంతరం కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తమని మా జీవితంలో నెరవేర్చమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.